లేదంటే డబ్బులు కొద్దిగా ఎక్కువ ఉన్నోడికి ఇళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్, ఇంకా ఎక్కువ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్, ఇంకా ఎక్కువ ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అలాగా ఆయా వ్యవస్థలకి ఫెసిలిటేట్ చేసేటటువంటి పాత్ర తెలుగుదేశం ప్రభుత్వం పోషిస్తుంటుంది. తెలుగుదేశం సిద్ధాంతం ఇది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రభుత్వమే ఫెసిలిటేటర్గా ఉండాలి, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఒకటి చదువుకోవట్లేదా, వాలంటీర్ ఇంటికి వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళాలి స్కూల్కి? వాడికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి స్కూల్లో మాట్లాడటానికి విద్యాదీవెన డబ్బులు ఇచ్చాక తల్లి వెళ్ళి కాలేజీలో మాట్లాడాలని ఎందుకు పెట్టారు? అది అంటే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోంది. అట్లాగే సంక్షేమ పథకాలు ఎట్లా మీ సేవ దగ్గరికి వెళ్ళుకో అప్లికేషన్ పెట్టుకునేది తెలుగుదేశం టైం. లేదు వాళ్ళు రాలేరు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇద్దామనేది వీళ్ళది. నోటి దగ్గర ముద్ద పెట్టాలనుకునేవాడు ఒకడు, కష్టపడి వాడే సంపాదించుకున్న రూపాయి తినాలా అనేది వీళ్ళది. తెలుగుదేశం ఫార్ములా కష్టపడి ఆడే సంపాదించుకుంటే అప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇక్కడ కష్టం అనేది విలువ కష్టం అనేటటువంటిది ఆల్రెడీ పడుతున్నాడు కాబట్టి మనం ఫెసిలిటేటర్గా ఉండాలనేది వీళ్ళ విధానం. దీంట్లో ఏమవుతుంది, ఆ విధానంలో అలవాటు పడ్డోడికి ఇది కడుపు రగులుతుంటది, ఈ విధానంలో ఉన్నటువంటి వాడికి ఆలం చూస్తే రగులుతుంటది. అంటే రెండుగా సమాజానికి సంబంధించిన రెండు భిన్న సిద్ధాంతాలు ఇద్దరు పాటించుకొచ్చారు. అది మధ్యలో నలిగిపోతా ఉంటారు. ఆ వ్యవస్థల పేరుతో వచ్చి వాటిని నమ్ముకుని వాటి మీద బతుకుతున్న వాళ్ళు నలిగిపోతా ఉంటారు. రైట్, చూద్దాం మొత్తం.